హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే కొంచెం జలుబుతో దగ్గుతూ ఉన్నానన్నమాట. సో కొంత ఎంత చేంజ్ అయిపోయింది ఈ చలికి. సో ఈ బ్లాగ్ వచ్చేసి కొంచెం ఓల్డ్ బ్లాగ్ అనమాట. అంటే ఒక 15 డేస్ బ్యాక్ బ్లాగ్ నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు సంక్రాంతి వీడియోస్ షేర్ చేస్తే ఇది తర్వాత ఎప్పుడైనా షేర్ చేయొచ్చు కదా అన్న థాట్లో నేను ఇంకా ఇట్లనే చేస్తున్నాను అన్నమాట. ఎప్పటి కంటెంట్ అప్పుడు ఉంటేనే మంచి వ్యూస్ వస్తాయి కదండి. ఇప్పుడు సంక్రాంతి అయిపోయినాక ఒక నెలకు పెడితే అది ఎంత బాగుండాయి కదా. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి షేర్ చేసిన తర్వాత నేను ఇవి చేద్దాం అనేసి అనుకున్నాను. ఇక్కడ పొద్దుగాలనే మా లిన్సీ పాప వచ్చి నాకు ఇట్లా ఫ్లవర్ ఇస్తుందన్నమాట. ఆడుకుంటున్నారు ఇద్దరు పిల్లలు వచ్చేసి. సో ముద్దు మాటలతో డే అట్లా గడిచిపోతే చెప్తూ ఉంటాను కదా. మార్నింగ్ అయితే మంచి వైబ్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఇప్పుడు పక్కన పిచ్చుకలు కిలకిల రాగాలు పెడుతున్నాయి అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్క వచ్చేసి రియా పాపతో ఆడుకుంటుంది. తను వీడియో తీయకముందు మంచిగా ఆడిందన్నమాట. తీసిన తర్వాత చూసారా అంత అల్లరల్లరి చేస్తుంది. అంతే అండి, వీడియోస్ ముందు పిల్లలు అట్లనే చేస్తారేమో. కప్ప వీడియో తీస్తాను. కప్ప కోత వచ్చింది. అట్లా ఉంటుందండి మా కాన్వర్జేషన్. రియతో నువ్వుగా కోతులు అని ఎందుకంటామంటే కోతి అంటే భయపడుతుంది, ఏడు పాపేసి నా దగ్గరనే ఉంటుంది అనమాట. లేకపోతే అస్సలు ఆగదు, ఎప్పుడు వాళ్ళ అమ్మ కావాలి అని అంటుంది. సో అదొక టెక్నిక్. కోతి అంటే మంచిగా ఆగుతుంది అనేసి అట్లా మొత్తుకుంటూ ఉంటాం కోతి. ఇంకా రెడీ అయిపోయి కూర్చుంటే మా తమ్ముడు వచ్చాడు ఇక్కడ. సో చాలా డేస్ తర్వాత కలిసాము ఆఫ్టర్ 1 year. ఎందుకంటే ట్రైనింగ్లో ఉండే కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాడనమాట. సో 6 months ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా ట్రైనింగ్ చేస్తూ ఉంటే 6 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అందరిని ఒకసారి కలిసి వెళ్దాం అనేసి వచ్చాడనమాట. సో ఇంకా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ ఇంకా జాబ్ చేయడమే కదా. సో మాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యామిలీ అందరం మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. మా ఫ్యామిలీలో ఫస్ట్ పోలీస్. సో ఆ ఫీలింగ్ చాలా బాగుండింది. సో ఇక్కడ ఒక చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేస్తున్నాము. సో ఇంకా నెక్స్ట్ నుండి జాబ్కి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఇంకా మళ్ళీ దొరుకుతాడో లేదో అనేసి ఇప్పుడే ఇంకా కేక్ కట్ చేయించాము అక్క నేను. సో ఇదైతే నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా పోస్ట్ చేశానండి, అందరూ చూసే ఉంటారు. హ్యాపీగా అనిపించింది. సో నాకు మా ఇద్దరికి అయితే ఒక 14 days ఏమో అండి తేడా, అంతే. మేమిద్దరం అంటే నేను పెద్ద 14 days, తను చిన్న అనమాట. నాకు తమ్ముడే. సో నాకు తమ్ముళ్ళు చాలా తక్కువ అనమాట. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. అందరూ అన్నయ్యలే అనమాట, అందరూ వదినలే. సో నాకు మరదలతోని అట్లా చిన్న సరదాలు అవి బాగుంటాయి కదా. సో వీళ్ళిద్దరితో తీర్చుకుంటాను అనమాట నేను. అందరు అన్నలు ఉంటే ఆ వదినలది ఆ రెస్పెక్ట్ వేరే ఉంటుంది. అంటే కొంచెం మాట తీరులో కూడా వదినలతో వేరేలాగా మాట్లాడాలి కదా. అదే మరదలు అనుకోండి, పేరు పెట్టి పిలిచి మంచిగా ఆ సరదా, అది ఆ ఫ్రెండ్షిప్ వేరే ఉంటుంది అనమాట. నాకు అట్లా ఇష్టం కాబట్టి వీళ్ళతో తీర్చుకుంటాను. సో ఇద్దరు తమ్ముళ్ళతో సరదాగా ఇంకా కేక్ అలా పూసుకుంటున్నాము. కష్టానికి తగ్గ ఫలితం అయితే దొరికిందండి. ఈ మధ్యకాలంలో జాబ్స్ రావడం చాలా కష్టమైపోతుంది అసలు. అలాంటిది ఇందులో సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్లో మంచిగా చేసి ఇవన్నీ రావడం చాలా చాలా గ్రేట్ అని చెప్పచ్చు. ఇంకా దేవుడి దయ వల్ల అన్నీ మంచిగా జరిగితే ఇంకా హ్యాపీ అనమాట. సో ఇంక ఇక్కడైతే కబుర్లు షేర్ చేసుకుంటూ మంచిగా గడిచిపోయింది అనమాట. ఆ రోజు అయితే సూపర్ అనిపించింది. ఇంకా ఇద్దరికైతే కేక్స్ పెడుతున్నాడు. ఇంకా ఆ రోజు వచ్చేసి మండే అనమాట. సో మండే రోజు అమ్మ నాన్ వెజ్ తినది, ప్లస్ ఎక్కువ స్వీట్ కూడా తను తినదనమాట. అందుకోసమే నాన్ వెజ్ కేక్ తెప్పించాము. అమ్మ తినదు కాబట్టి ఇంకా పెడుతుంది అంతే. సో చెప్పాలంటే వెజ్ కంటే నాన్ వెజ్ కేక్సే బాగుంటాయి కదండి. సో నాకైతే వెజ్ కంటే నాన్ వెజే బాగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఫోటో సెక్షన్ జరుగుతుంది. కొంచెం బయటకు వచ్చి అట్లా చిల్ అవుతున్నాము, ముచ్చట్లు అవన్నీ. ఇంకా వీడియో కాల్స్. మా అన్నయ్య తెలుసు కదా, ఇంతకుముందు నేను వ్లాగ్స్లో షేర్ చేశాను కదా. సో అన్నయ్య కూడా 1 year తర్వాత వచ్చాడు అనేసి అన్నయ్యకు వీడియో కాల్ చేసుకుంటూ కాసేపు సరదాగా మంచిగా ముచ్చట్లు అవన్నీ పెట్టేసుకున్నాము. రీల్స్ అయితే నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను అనమాట. చూడండి వాళ్ళు అక్కడ చూడండి, మంచిగా అనిపించింది. టైం అలా భలే గడిచిపోయింది అనమాట ఆ రోజు. వీడియోస్ యాక్టింగ్ నీకు సెట్ కాదు యాక్టింగ్. అరే నేను యాక్టింగ్ చేయను ఫ్రెండ్స్. ఏం చేస్తావు?
ఇంకా కేక్ విషయానికి వచ్చేస్తే ఇట్లాంటివి ఎప్పుడు మా అక్కకే ఇస్తాను ఈ పని అయితే, ఎందుకంటే అది మంచిగా కేక్ కట్ చేసి అందరికీ ఇస్తుంది. ఈ కేక్ వచ్చేసి మంచి ఫ్రెష్గా ఉండిందనమాట. లేకపోతే నేను అస్సలు క్రీమ్ తినను, ఓన్లీ బ్రెడ్ మాత్రమే తింటూ ఉంటాను. ఇప్పుడు అందరూ అంతే కదండి, క్రీమ్ అంతా పడేసి బ్రెడ్ మాత్రమే తింటున్నారు. ఇదైతే మంచి ఫ్రెష్గా ఉంది కాబట్టి క్రీమ్ కూడా తినేసామన్నమాట. చాలా చాలా టేస్టీగా అనిపించింది. సో ఇట్లా కేక్ కట్ చేసినప్పుడు మొత్తం నువ్వే తింటున్నావే అని ఇట్లా వీడియో తీస్తున్నానే అంటే అది చెప్తుంది. ఎందుకంటే మాకు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టము, ఆ బ్రెడ్ మాత్రం అది మంచిగా తింటుంది అనమాట స్వీట్స్. సో నాకు పూర్తిగా ఆపోజిట్ అనమాట, నాకు స్వీట్స్ అంతగా నచ్చవు, బట్ అది మంచిగా స్వీట్స్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా కాసేపటి తర్వాత మరియా పాప వచ్చి ఏం చేసిందో చూడండి, భలే కామెడీ చేసిందనమాట. సో తనకి ఈ మధ్యలో థమ్స్అప్ అంటే ఎక్కువ ఇష్టం పెరిగిందనమాట. ఆ థమ్స్అప్ని ఎట్లా చేసామో ఏం చేసామో చూడండి, క్యూట్గా అనిపించింది మాకు ఆ వీడియోస్ చూస్తుంటే. ఇంకా కేక్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేను ఈ మధ్యలో స్వీట్స్ ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట తినడం, అండ్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అన్ని ఫుడ్స్ తింటున్నాను. కొంచెం తగ్గించాలనేసి అనుకుంటున్నాను అనమాట. ఇదే లాస్ట్ అనుకుంటూ ఒక 10 times తినేసాను అనమాట ఈ స్వీట్స్. ఈ మధ్యలో కొంచెం ఇప్పుడు సంక్రాంతి పిండి వంటలు ఇవన్నీ చేసాం కదండి, సకినాలు, గారెలు, కారపూసలు, ఇవన్నీ ఇంకా ఎక్కువైపోతున్నాయి డైలీ తినడం. దేవి అమ్మ అమ్మ అన్నరాక బా అంటది. కాటు ఏడుంది కాటు తిరుతానే గట్టు పోయి కనబడతలేదు. తిరు బాబు అదేంది ఒక్కొక్క డ్రాపు బయటికి తెరవకుండా తాగుతాను ఇప్పుడు. సుక్కున్నది రాయం వీడియో రాసి పెడతాను. అయిపోయింది ఫ్యామిలీ. జలుబు అవుతుంది అదే పాపం, కొంచెం దాపిచ్చిన అడుగు. ఎట్లా చెప్తాను ఇవిడు ఓకేరా. ఇగో పూజ దిష్టి, మీ అయ్య దిష్టి, మా పెరుగు దిష్టి, మీ హనీ దిష్టి, డిస్ట్రిబ్యూషన్ సెండ్ ఆఫ్ బాయ్. వెళ్తున్నారా మళ్ళీ రేపు బ్యాగ్ కదా చంపేస్తున్నారు వాళ్ళు. సడన్ గా చెప్తే ఎలా అండి, ఇప్పుడు ఎంత బాగుందంటే ఇప్పుడు పోయి లగేజ్ చదురుకోని. అరే 25 కిలోల సంచిలో పెద్ద బ్యాగ్ ఉంది అది, అందుకే. ఇంకా మా తమ్ముడైతే వెళ్ళిపోతున్నాడు. లైట్ నైట్ అయిపోయింది అనమాట, ఉండమంటే ఉండలేదు. నెక్స్ట్ డే ఇంకా ఏదో లగేజ్ ప్యాక్ చేసుకోవాలనేసి అదే టెన్షన్లో ఉన్నాడు అనమాట. ఇంకా యాక్చువల్గా మా డాడీ 6:30కి వస్తాడు కదండి, అందుకే డాడీ కోసం వెయిట్ చేసి ఉన్నాడు అనమాట. ఇంకా మా రీల్స్ కొంచెం లేట్ అయిపోయింది, ముచ్చట్లు ఎప్పుడైనా రేర్గా కలిస్తే ముచ్చట్లు ఆ సరదా భలే ఉంటుంది కదా, అందుకే లేట్ అయిపోయింది. చీకటి పడిపోయింది అనమాట, 7:30 అలా అవుతుంది. ఇంకా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట, ఛార్జింగ్ పెట్టుకోలేదు, చూసుకోలేదు. సో ఇంకా ఇట్లా జరిగిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట. సో హోప్ఫుల్లీ తన జాబ్ మంచిగా సక్సెస్గా దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. సో హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్, ఇంకా అంతే అండి. సో ఇంటికి వచ్చేసి ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా నేను అన్నం అయితే తినేస్తున్నాను మునక్కాయ పచ్చడితోని. ఎమ్మిగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందా అండి ఈ వ్లాగ్? నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి మరి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.